రీమేకులకు రారాజు అంటే వెంటనే వచ్చే పేరు హరీష్ శంకర్. ఈయన రీమేక్ చేసిన గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేశాయో అందరూ చూశారు. అందుకే ఆయనను రీమేక్ల రారాజు అని అంటారు. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న మరో రీమేక్ మిస్టర్ బచ్చన్. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా వస్తున్న ఈ మూవీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. మొదటి సినిమా షాక్ ఇచ్చినా రెండవ సినిమా మిరపకాయ సక్సెస్ ఘాటు మాత్రం చాలా మందికి గుర్తుండిపోయింది. ఇకపోతే మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇప్పటి వరకు 4 పాటలు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇవి సినిమా పైన విపరీతమైన అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా 14th నైట్ నుంచే ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. టికెట్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇప్పటి వరకు 16,000కు పైగా టికెట్స్ బుక్ అయ్యాయట. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కూడా పెట్టేశారు. ఈ మిస్టర్ బచ్చన్ మూవీ బాలీవుడ్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ రైట్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఒక రీమేక్ ను హరీష్ శంకర్ ఎంత నీట్ గా హ్యాండిల్ చేస్తాడు అని మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ప్రూవ్ చేసేలా టీజర్, ట్రైలర్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని మించి మ్యూజిక్ గురించి మనం స్పెషల్ గా చెప్పుకోవాలి. మిక్కీ జే మేయర్ నుంచి ఇటువంటి సాంగ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన 4 పాటలకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాటలు ఎత్తైతే రీసెంట్ గా వచ్చిన నల్లంచు తెల్లచీర సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలా మొత్తానికి మిస్టర్ బచ్చన్ అనుకున్న దానికంటే మంచి హైప్ ను క్రియేట్ చేసుకుని ప్రీమియర్ షోస్ కి రికార్డు స్థాయిలో టికెట్లు బుక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ హైప్ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి అంటే ఆగస్టు 14th నైట్ వరకు ఆగాల్సిందే.